సారీ వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ నవోదయ క్లాసెస్ కు స్వాగతం. మనం ఇప్పుడు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన పార్ట్ ఏ పార్ట్ బి అంటే పార్ట్ 1 పార్ట్ 2 కి సంబంధించిన కొన్ని ఫిగర్స్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే డైరెక్షన్స్ ఇన్ క్వశ్చన్ నంబర్ 1 to 4 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే 4 ఫిగర్స్ గివెన్ మా ABCD అని 4 ఫిగర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. హ్యాస్ బీన్ గివెన్ మా ఇన్ ఈచ్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ లో 4 ఫిగర్స్ ఇవ్వడం అనేది జరిగింది. దిస్ 4 ఫిగర్స్ 3 ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఇన్ సమ్ వే 1 ఫిగర్ ఇస్ డిఫరెంట్. 3 ఫిగర్స్ అనేది సేమ్ ఉంది, ఒక ఫిగర్ అనేది డిఫరెంట్ గా ఉంది. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్. ఏదైతే డిఫరెంట్ గా ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత క్వశ్చన్ నంబర్ కరెక్ట్ గా చూసి ఏబిసిడిలో ఏదైతే ఉందో దానికి మనం బబుల్స్ రౌండ్ అప్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ టిక్ మార్క్ అనేది ఈ మిడిల్లో ఉంది, ఇక్కడ టిక్ మార్క్ మిడిల్లో లేదు, ఇక్కడ టిక్ మార్క్ మిడిల్లో లేదు, ఇక్కడ టిక్ మార్క్ మిడిల్లో లేదు. సో ఇది మాత్రమే మిడిల్లో టిక్ మార్క్ ఉంది కాబట్టి ఇది అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఒకవేళ సెకండ్ క్వశ్చన్ చూస్తే చూడండి, KIT కిట్ ఉంది, ఇక్కడ KIT మాత్రమే యూజ్ చేసినాం, రివర్స్ లో ఉంది. ఇది కూడా KIT అనే లెటర్స్ మాత్రమే యూజ్ చేసినాం. ఇక్కడ మాత్రం KIC అనేది మాత్రమే, ఇందులో C అనేది సపరేట్ లెటర్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఏ ఆప్షన్, సెకండ్ దాంట్లో డి ఆప్షన్. ఇప్పుడు 3 చూస్తే దిస్ 3 ఆర్ రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్ మా. నౌ 3-1 చూస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఈ 3 ఆన్సర్స్ అనేవి కావు. ఓకేనా, ఈ విధంగా చూస్తాం. నౌ 4th వన్ చూడండి, సర్కిల్ అనేది ఇన్సైడ్ లో ఉంది, ఇది కూడా ఇన్సైడ్ లో ఉంది, ఇది కూడా ఇన్సైడ్ లో ఉంది కాబట్టి ఈ 3 అనేవి సేమ్ ఉన్నాయి. సో ఇది మాత్రం డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇది 3 ఫిగర్స్ ఆర్ సిమిలర్, 1 ఫిగర్ ఇస్ డిఫరెంట్ మా, డిఫరెంట్ ఫిగర్ ఇస్ ఏ ఆన్సర్. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ 1 కు సంబంధించిన 4 ఫిగర్స్. ఇప్పుడు పార్ట్ 2 కనుక గమనిస్తే ఇన్ క్వశ్చన్ నంబర్ 5 to 8 వరకు ఉన్నటువంటి ఫిగర్స్ లో ఈస్ గివెన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ లో ఒక ఫిగర్ అనేది ఇవ్వడం జరిగింది. 4 ఆన్సర్ ఫిగర్స్ మార్క్డ్ ఏబిసిడి అనే 4 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ రైట్ సైడ్ లో ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ద క్వశ్చన్ ఫిగర్ డార్క్. ఇక్కడ ఏమైంది అంటే ఈ ఫిగర్ కు సేమ్ ఉన్నటువంటి ఈ 4 ఫిగర్స్ లో ఏదైతే సేమ్ ఉంటుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో విచ్ వన్ ఇస్ ద సేమ్ సిమిలర్ ఫిగర్ మా, ఏది సేమ్ గా ఉంది అబ్జర్వ్ చేస్తే గనక చూడండి ఈ ఫిగర్ సేమ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి ఆప్షన్ అవుతుంది. 5th వన్ కి ఆన్సర్ ఏంటి బి. 6th వన్ చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉంది. సో బి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 7th వన్ చెక్ చేస్తే 7th వన్ చూడండి, ఇక్కడ మార్క్ చేసినటువంటి యారో మార్కు బోత్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. బాణం సింబల్ అనేది సేమ్ అన్ని సైడ్ లో ఉంది. 8th వన్ చూడండి, 8th వన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ దాన్ని చూస్తే సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. రిమైనింగ్ ఆల్ ఆర్ డిఫరెంట్ కదా, అన్ని సేమ్ గా లేవు. ఇది మాత్రమే సిమిలర్ గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, ఇది మాత్రం సిమిలర్ గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, ఇది మాత్రం సిమిలర్ గా ఉంది ఇది ఆన్సర్ అవుతుంది, ఇది మాత్రం సిమిలర్ గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ మాత్రమే డిఫరెంట్ ఉంది కాబట్టి ఈ ఫిగర్ మాత్రమే ఆన్సర్ అవుతుంది. తర్వాత ఈ ఫిగర్ డిఫరెంట్ ఉంది, ఇందులో ఈ ఫిగర్ డిఫరెంట్ ఉంది, ఇందులో ఈ ఫిగర్ డిఫరెంట్ ఉంది. ఇట్లా డిఫరెంట్ ఫిగర్ ఇక్కడ ఐడెంటిఫై చేసినాం, ఇక్కడ సిమిలర్ ఫిగర్ ను ఐడెంటిఫై చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.